అమ్మా నువ్వు ఒక్కదానివే ఏం చేస్తూ ఉంటావంటే, ఒకరికి నాలుక మీద ఉంటావు, ఒకరికి వక్షస్థలంలో ఉంటావు, ఒకరికి ఎడమ భాగంలో ఉంటావు. ఉండి వాళ్ళు త్రిమూర్తులుగా ఈ లోకాల్ని చక్కబెట్టగలిగినటువంటి శక్తివి. అటువంటి తల్లి నీకు నమస్కారం అన్నారంటే ఆ ఒక్క శక్తి మూడు శక్తులుగా మారి ముగ్గురు మూర్తులను ఆవహిస్తోంది. కాబట్టి ఆ అభేదతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు పద్యం. ఆ పార్వతి లక్ష్మి, ఆ పార్వతి సరస్వతి. అమ్మా నువ్వు ఒక్కదానివే ఏం చేస్తూ ఉంటావంటే, ఒకరికి నాలుక మీద ఉంటావు, ఒకరికి వక్షస్థలంలో ఉంటావు, ఒకరికి ఎడమ భాగంలో ఉంటావు. ఉండి వాళ్ళు త్రిమూర్తులుగా ఈ లోకాల్ని చక్కబెట్టగలిగినటువంటి శక్తివి. అటువంటి తల్లి నీకు నమస్కారం అన్నారంటే ఆ ఒక్క శక్తి మూడు శక్తులుగా మారి ముగ్గురు మూర్తులను ఆవహిస్తోంది. కాబట్టి ఆ అభేదతత్వాన్ని